హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. నిన్నైతే సండే కదా, నేను మా హస్బెండ్ మా పాప అయితే ఎస్ఆర్ఎంటీకి అయితే వచ్చాము. చూడండి, డౌన్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి కావాల్సినంత షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏదైనా ఫుడ్ తినాలనిపించినా కూడా మనకి హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కార్స్ అండ్ ట్రైన్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి కావాల్సినంత షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. నానిగడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేమైతే నానిగడు పుట్టిన తర్వాత 3rd మంత్లో అనుకుంటా వచ్చాము. తనకైతే అప్పుడు ఏం తెలియదు కదా, జస్ట్ అలా చూస్తుంది అంతే. ఇప్పుడైతే మొత్తం ఆడుకుంటుంది. తన్ని కింద వదిలిపెడితే చాలు, ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి డౌన్ ఫ్లోర్లో కార్స్ అండ్ ట్రైన్స్ పిల్లలకి ఆడడానికి అయితే అవైలబుల్గా ఉంటాయి. బాగుంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళకుండా ఉండే వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. మేము వెళ్ళలేదు అనుకుంటున్నావా, మేము చాలాసార్లు వెళ్ళాము, నువ్వే వెళ్ళావా అన్నట్టు కొంతమంది అనుకుంటారు. వాళ్ళ కోసమైతే కాదండి. చాలామంది వేరే వేరే ప్లేస్లో ఉండి ఇంకా వెళ్ళలేకుండా ఉండి వెళ్ళాలి ఎప్పటికైనా అని అనుకునే వాళ్ళ కోసమైతే వీడియో చేశాను. చూడండి, చూసి వెళ్ళాలని ఫిక్స్ అయితే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. నానిగడైతే అలా నడుస్తూ ఆడుకుంటున్నాడు. తన్ని ఇంకా అలా ఆడిపించడమే సరిపోయింది నాకు. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ వేరే ఎవరైనా ఒక సెకండ్ పర్సన్ మనతో ఉండాలి. లేదంటే మనం చూడడానికి కానీ ఏం చేయడానికి కానీ అవ్వదు. ఎందుకంటే పిల్లల్ని చూడాలి, మనం కూడా అవన్నీ చూడాలంటే అవ్వదు కదా. సో పిల్లల్ని చూసే వాళ్ళు ఒకరు కంపల్సరీ మనతో ఉండాలి. చూడండి ఎలా పరిగెట్టేసి వెళ్తుందో. ఇక్కడ లిటిల్ కింగ్డమ్ అని ఉంటుంది ప్లేస్. అక్కడ పిల్లలకి కావాల్సినవి అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. మా నాన్నగడ ఆనందానికి అయితే హౌదలు లేవు అసలు. అలా పరిగెడుతూనే ఉంది. నేను ఇంకా పట్టుకోవడమే వెళ్ళి తనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూడాల్సిన స్పెషల్ ప్లేస్ అయితే ఉంది, చూద్దాం ఇప్పుడు. 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ గర్ల్స్ కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఇండోర్ గో కార్టింగ్ అండి. అదే మన ఎస్ఆర్ఎంటీ మాల్లో పీపీ కార్టింగ్ అని ఉంది. దీన్ని మాత్రం అబ్బాయిలు కంపల్సరీ విజిట్ చేయాలి తప్పకుండా. చూడండి ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5 ల్యాప్స్కి వచ్చేసి 250 పడుతుంది. 8 ల్యాప్స్కి వచ్చేసి 350 పడుతుందండి ప్రైస్. చూద్దాం ఇప్పుడు. మేమైతే వీడియోస్ ఏం సరిగా తీయలేదండి, ఎందుకంటే మేము జస్ట్ అలా విజిట్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాము. దేనికన్నా యూజ్ అవుతుందిలే అని వీడియో తీసి పెట్టానండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ ఫ్లోర్కి ఏముంది, ఏ ఫ్లోర్లో ఏం జరుగుతుంది, ఏ ఫ్లోర్లో ఎంత షాపింగ్ మాల్ ఉంది, ఏ ఫ్లోర్లో ఎంత హోటల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని ప్రతిదీ కూడా నేను పెడతానండి. నేనైతే పాప పుట్టిన తర్వాత ఇది 2nd టైం అనుకుంటా పాపతో పాటు వచ్చింది. అంతకుముందు అయితే ఒక 5 or 6 టైమ్స్ వచ్చి ఉంటాను, అంతగా గుర్తు లేదు నాకు. అంతకుముందు వచ్చినా కూడా నేను సరిగా ఏం విజిట్ చేయలేదు. జస్ట్ అలా వచ్చేదాన్ని, చూసేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. అంత ఇంట్రెస్ట్ అయితే చూపించేదాన్ని అయితే కాదు. ఇప్పుడు కూడా మేము రావాలని అయితే ఫిక్స్ అయ్యి రాలేదు. సండే కదా, జస్ట్ అలా బయటికి వెళ్దామని అనుకున్నప్పుడు ఎక్కడికో వెళ్ళడం ఎందుకులే, ఇంకా ఎస్ఆర్ఎంటీకి వెళ్ళి జస్ట్ అలా చూద్దామని అనుకుంటే ఈలోపు ఎందుకో వీడియో తీసి పెట్టాలనిపించింది, పెట్టాను. తప్పకుండా ఎవరైనా రావాలి చూడాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. కాకినాడకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కాకపోతే వేరే వేరే ప్లేసుల్లో ఉన్న వాళ్ళు, అయ్యో నేను ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తాను అని
వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అంతేనండి, ఇంకా అలా చూసి వచ్చేసాము ఇంటికైతే. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ పెడతానండి, ఏ ఫ్లోర్కి ఏమున్నది అనేటిది నేను పెడతాను. ఇంకా మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.